ఒక యోగి ఆత్మకథ 42వ అధ్యాయం. గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు. గురూజీ, ఈవేళ పొద్దున్న మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది. పండ్లు, గులాబీల సుగంధ భారాన్ని మోసుకొని నేనప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను. శ్రీ యుక్తేశ్వర్ గారు నిర్లిప్తులై చూశారు నా వైపు. ఏమిటి నీ ప్రశ్న? తప్పించుకోవడానికి చూసినట్టుగా గది అంతా కలయి చూశారు గురుదేవులు. గురూజీ, నేను మీ దగ్గరికి హై స్కూల్ పిల్లవాడిగా వచ్చాను. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడినయ్యాను. 1-2 వెంట్రుకలు కూడా నెరిశాయి. మొదట మనం కలుసుకున్న క్షణం నుంచి ఈనాటి వరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిపిస్తూ ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు అన్నది మనం మొదట కలుసుకున్న రోజున ఒకే ఒకసారి అన్న సంగతి మీకు గుర్తుందా అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. గురుదేవులు చూపు వాల్చుకున్నారు. యోగానంద, మాటలు లేని గుండె చక్కగా పదిలపరిచే స్నిగ్ధ భావాల్ని పొడి పొడిగా ఉండే మాటల్లో పెట్టాలా అన్నారు. గురూజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తప్పించిపోతున్నాయి. నువ్వు కోరుకున్నట్టే. కానీ వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను యోగ మార్గంలో తర్ఫీదు ఇయ్యడానికి నాకు ఒక్క కొడుకు ఉంటే బాగుండునని తరచూ తప్పిస్తూ ఉండేవాడిని. కానీ నువ్వు నా జీవితంలో అడుగుపెట్టాక తృప్తి పడ్డాను. నీలోనే నా కొడుకును చూసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళలో స్పష్టంగా 2 కన్నీటి బొట్లు నిలిచాయి. యోగానంద, నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. మీ సమాధానమే నాకు స్వర్గప్రవేశానికి అనుమతి పత్రం. ఆయన మాటలకు నా గుండెలో బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆయన భావావేశరహితంగా కుదురుగా ఉంటుండేవారని నాకు తెలుసు. అయినా ఆయన మౌనానికి నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఆయన్ని నేను పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఆయనది చిత్రమైన స్వభావం. ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు. బయట ప్రపంచానికి అందనంత లోతుగా నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు. తర్వాత కొన్నాళ్లకి నేను కలకత్తాలో ఆల్బర్ట్ హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల సమక్షంలో ఒక సభలో ప్రసంగించాను. శ్రీ యుక్తేశ్వర్ గారు, సంతోష్ సంస్థానం మహారాజా, కలకత్తా మేయర్లతో పాటు సభావేదిక మీద కూర్చోవడానికి అంగీకరించారు. గురుదేవులు నా దగ్గర వ్యాఖ్యానం ఏమీ చెయ్యలేదు. కానీ ప్రసంగ సమయంలో నేను అప్పుడప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన సంతోషిస్తున్నట్టు కనిపిస్తున్నారని భావించాను. ఆ తర్వాత శ్రీరాంపూర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగించవలసి వచ్చింది. నేను పాత సహాధ్యాయుల్ని చూస్తుంటేను, వాళ్ళు తమ పిచ్చి సన్యాసిని చూస్తుంటేను ఆనంద బాష్పాలు స్రవించాయి. ధారాళమైన వాగ్ధాటి గల మా తత్వ శాస్త్రాచార్యులు డాక్టర్ ఘోషాల్ గారు నన్ను అభినందించటానికి ముందుకు వచ్చారు. కాలమనే రసవాది వల్ల వెనకటి మా అపార్థాలన్నీ తొలగిపోయాయి. డిసెంబర్ నెల చివరిలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది. ఎప్పటి మాదిరిగానే శ్రీ యుక్తేశ్వర్ గారి శిష్యులు ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడ సమకూడారు. భక్తి సంకీర్తనలు, అమృతం లాంటి తియ్యటి గొంతుతో కృష్ణోద ఒక్కడూ పాడిన పాటలు,
కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనము, కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణంలో ఆరుబయట నక్షత్రాల కింద గాఢంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధ, ఎన్నెన్ని జ్ఞాపకాలు! ఎప్పుడో గతించిన ఏళ్ల ఆనంద మహోత్సవాలు. అయితే ఈరోజు రాత్రి ఒక కొత్త విశేషం ఉంది. యోగానంద, ఈ సమావేశంలో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. ఇబ్బడిగా అసామాన్యమైన ఈ కోరిక కోరుతుంటే గురుదేవుల కళ్ళు మిలమిల్లాడాయి. ఇంగ్లీష్లో నా మొదటి ఉపన్యాసం జరగడానికి ముందు ఓడలో నేను పడ్డ అవస్థ తల్చారో ఏమో ఆయన. నా శ్రోతలకు, సోదర శిష్యులకు ఈ కథ చెప్పి గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముగించాను. అమోఘమైన వారి మార్గదర్శకత్వం నాకు మహాసముద్రంలో ఓడమీదే కాదు, మహావిశాలమైన ఆదరభరితమైన అమెరికా దేశంలో నేనున్న 15 ఏళ్ళు ప్రతిరోజు నాకు లభిస్తూనే ఉంది అని ముగించాను. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకప్పుడు తమ పక్కలో పడుకొని నిద్రపోవడానికి అనుమతించి నన్ను తీసుకువెళ్ళిన పడగ్గదికే రమ్మని పిలిచారిప్పుడు. ఈరోజు రాత్రి మా గురుదేవులు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. వారి పాద సన్నిధిలో అర్ధచంద్రాకారంగా కూర్చున్నారు శిష్యులు. యోగానంద, నువ్వు ఇప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా? రేపు మళ్ళీ ఒకసారి రా ఇక్కడికి. నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. మర్నాడు మధ్యాహ్నం ఆశీహ్పూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీ యుక్తేశ్వర్ గారు పరమహంస అనే ఉన్నత పరివ్రాజక బిరుదం నాకు ప్రసాదించారు. ఆయన ముందు నేను మోకరిల్లుతూ ఉండగా ఇలా అన్నారు, ఇప్పుడిది స్వామి అన్న నీ వెనకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది. పరమహంసజీ అన్నది పలకడానికి నా పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాటలు తలుచుకుని నాలో నేను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాను. భూమి మీద ఇప్పుడిక నా పని పూర్తయింది, ఇక నువ్వు కొనసాగించాలి అన్నారు గురుదేవులు ప్రశాంతంగా. ఆయన కళ్ళు ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉన్నాయి. నా గుండె భయంతో దడదడా కొట్టుకుంటోంది. పూరిలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోవడానికి ఎవరినైనా పంపు అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేనంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నువ్వు నీ జీవిత నౌకని, సంస్థా నౌకని విజయవంతంగా దైవతీరాలకు చేర్చగలుగుతావు. నేను కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలను చుట్టేసుకున్నాను. ఆయన లేచి ప్రేమ పురస్సరంగా దీవించారు. తర్వాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చేయడానికి సంబంధించిన న్యాయశాస్త్రపరమైన వివరాలు నాతో ముచ్చటించారు. తాము పోయిన తర్వాత తమ 2 ఆశ్రమాల్ని, ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం తమ బంధువులెవరూ వ్యాజ్యమాడకుండా ఉండేలా కట్టుదిట్టం చేయాలని ఆయన ఆత్రం. ఆ ఆస్తుల్ని కేవలం ధర్మకార్యాలకే వినియోగించేటట్టుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరిక. ఈ మధ్య గురువుగారు కిద్దర్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి, కానీ వెళ్ళలేకపోయారు. నా సోదర శిష్యుడు అమూల్యబాబు ఒకనాడు మధ్యాహ్నం నాతో అన్నాడు. ఏదో కీడు జరగబోతున్నట్టు నాలో వణుకు పుట్టింది. నేను గుచ్చి అడిగిన మీదట శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చెప్పారు, ఇంక నేను కిద్దర్పూర్ వెళ్ళేది లేదు. ఒక్క క్షణం గురుదేవులు జడుసుకున్న పసివాడిలా వణికిపోయారు. గురూజీ, అంత మాట అనకండి, అలాంటి మాటలు మరెన్నడూ నా దగ్గర అనకండి అంటే ఏడుస్తూ మనవి చేసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమైంది. 81వ పుట్టినరోజు రాబోతున్నా ఆయన బాగా దృఢంగా ఉన్నారు. మాటల్లో వెలువడకపోయినా హృదయానికి అనుభూతమయ్యే మా గురుదేవుల ప్రేమలో ప్రతిరోజు ఓలలాడుతూ
ఆసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనల్ని నా మనస్సులోంచి తొలగించేశాను. గురుదేవా, అలహాబాద్లో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి అంటూ మేళా జరిగే తిథులు ఒక బెంగాలీ పంచాంగంలో గురుదేవులకు చూపించాను. నీకు నిజంగా వెళ్ళాలని ఉందా? నేను తమను విడిచి వెళ్ళడం శ్రీ యుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదన్న సంగతి పసిగట్టకుండా నేను ఒకసారి అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో మీకు బాబాజీ దర్శన భాగ్యం కలిగింది. బహుశా ఈసారి ఆయన్ని దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు అన్నాను. నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావనుకోను. తర్వాత గురుదేవులు మౌనం వహించారు, నా ఆలోచనలకు అడ్డు రావటం ఇష్టం లేక. ఆ మర్నాడు నేను కొంతమందిని వెంట పెట్టుకుని అలహాబాద్కు బయలుదేరుతుంటే గురుదేవులు యథాప్రకారంగా ప్రశాంతంగా నన్ను ఆశీర్వదించారు. శ్రీ యుక్తేశ్వర్ గారి వైఖరిలో ఉన్న గూఢార్థాలు నాకు స్పృహలో లేకపోవడానికి కారణం గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిన అనుభవం నాకు బలవంతంగా కలగకుండా ఉండాలని భగవంతుడి ఇచ్ఛ. నా జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ మరణ సమయాల్లో దేవుడు దయతలిచి నేను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. మా బృందమంతా 1936 జనవరి 23వ తేదీన కుంభమేళా చేరింది. దాదాపు 20 లక్షల మంది ఉన్న ఆ జనసందోహం కంటికి ఆకర్షకంగా ఉండటమే కాదు, మనసును ఉర్రూతలూగిస్తుంది, ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పరమాత్మ విలువ మీద, గాఢతరమైన భగవదాలంబన ప్రాప్తి కోసం లౌకిక బంధాల్ని విడిచిపెట్టిన సాధు సన్యాసుల మీద, అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజ సిద్ధమైన గౌరవం ఉండటం భారతీయుల విశిష్టత. కపటలు, నయవంచకులు నిజంగా ఉన్నారు, కానీ భగవదాశీస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్దిమంది కోసమని భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసి పాశ్చాత్యులకు జాతి జీవనాడిని కాలం తాకిడికి తట్టుకుంటూ భారతదేశం నిలుపుకుంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి కావించుకోవడానికి అద్వితీయమైన అవకాశం కలిగింది. మా బృందం మొదటి రోజంతా కేవలం చూడడంతోనే గడిపింది. వేల కొద్దీ యాత్రికులు పాప పరిహార నిమిత్తం పావన గంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజా పురస్కారాలు, అగ్ని కార్యాలు నిర్వర్తించారు. మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తిపూర్వకంగా కానుకలు సమర్పించారు. ఏనుగులు, అందంగా అలంకరించిన గుర్రాలు, మందగొడిగా నడిచే రాజపుటాన ఒంటెలు బారులు బారులుగా సాగాయి. వాటి వెనక వెండి బంగారాలతో చేసిన రాజదండాల్ని, పట్టు మఖమల్ పతకాల్ని ఊపుతుండే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు సాగింది. గోచీలు మాత్రం పెట్టుకుని ఉన్న తపస్సులు ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చుని ఉన్నారు. వేడికి చలికి తట్టుకోగలిగేందుకు వీలుగా వారు ఒంటికి బూడిద పూసుకుని ఉన్నారు. వారికి నుదుట ఉన్న చందనపు బొట్టు జ్ఞాననేత్రాన్ని సూచిస్తోంది. తల నున్నగా గీయించుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఒక్కొక్క వెదురుకర్ర, భిక్షాపాత్ర చేత పట్టుకున్న సన్యాసులు వేల కొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశించాయి. అక్కడక్కడ చెట్ల కింద మండుతున్న కొయ్యదుంగల గుట్టల చుట్టూ ఆకర్షణ కలిగించే సాధువులు ఉన్నారు. వాళ్ళ జుట్టు జడలు కట్టి తల మీద చుట్టబడి ఉంది. వాళ్లలో కొందరికి కొన్ని అడుగుల పొడుగు గల గడ్డాలున్నాయి. వాటిని చుట్టి
ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ధ్యానంలోనైనా ఉంటారు, లేదా చెయ్యి చాపి దారిన పోయే జనాన్ని ఆశీర్వదిస్తూనైనా ఉంటారు. బిచ్చగాళ్ళు, ఏనుగుల మీద సాగే మహారాజులు, వన్నెవన్నెల చీరలు కట్టుకుని గలగలలాడే గాజులతోనూ గల్లు గల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు, వికారంగా చేతులు చాపుకుని ఉన్న ఫకీర్లు, యోగదండాల్ని పట్టుకు వెళ్ళే బ్రహ్మచారులు, అంతరంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్టుగా అదే పనిగా మోగే గుడిగంటల పిలుపు. మేము మేళాకు వెళ్ళిన రెండో రోజున నా సహచరులు నేను వివిధ ఆశ్రమాల్లోకి, తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధు సత్పురుషులకు ప్రణామాలు చేశాం. మఠామ్నాయంలో గిరి శాఖ నాయకుల ఆశీస్సులు అందుకున్నాం. చిరునవ్వు చిందించే నిప్పుల వంటి కళ్ళు, బక్కపల్చని ఒళ్ళు గల తపస్వి ఆయన. ఆ తర్వాత మరో ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడి ఆశ్రమ గురువులు అప్పటికి 9 ఏళ్లుగా మౌనవ్రతంలో ఉన్నారు. పండ్లు మాత్రమే ఆయన ఆహారం. ఆ ఆశ్రమ హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అంధ సాధువు ప్రజ్ఞాచక్షువు, శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడాయన. అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ఘనంగా గౌరవిస్తారు. నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తర్వాత మేము ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోంచి బయటికి వచ్చి దగ్గరలో మరో స్వామిని సందర్శించాం. గులాబీ వర్ణ చెక్కిళ్ళు, దృఢమైన భుజాలు కలిగి సుందర రూపులైన ఆ సన్యాసి పేరు కృష్ణానంద గారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకుని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి అన్నం, పాలు తప్ప మాంసమేదీ ముట్టదు. పచ్చని జూలుగల ఈ జంతువుకు దీర్ఘ గంభీర గర్జనలో ఓంకారనాదం చేయడం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లి జాతి భక్తురాలు. ఆ తర్వాత చెప్పుకోదగ్గది ఒక పండిత యువ సాధువుతో జరిగిన సంభాషణ. దాన్ని గురించి శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు. మేము ఫోర్డ్ కారులో కిర్రుకిర్రుమనే బల్లకట్టు వంతెన మీద దిగువ మట్టంలో ప్రవహిస్తున్న గంగా నదిని దాటాం. ఆ జనసమ్మర్దంలో పాము పాకినట్టుగా ముందుకు సాగి సన్నటి వంకర సందుల్లోంచి వెళ్ళి ఏటి ఒడ్డుకు చేరినప్పుడు యోగానంద గారు, బాబాజీ, శ్రీ యుక్తేశ్వర్ గారు కలుసుకున్న స్థలం వైపు చూపించారు. కాసేపటికి మేము కారులోంచి దిగి సాధువులు వేసిన మంటల నుంచి దట్టంగా వస్తున్న పొగల్లోంచి జారుడు ఇసుక మీద కొంత దూరం నడిచి అడుసుమన్ను, గడ్డి కలిపి వేసిన చిన్న చిన్న గుడిసెల సమూహానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒకదాని ముందు ఆగాం. దానికి తలుపు లేదు. లోపలికి ప్రవేశించటానికి చిన్న దారి ఉంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బస చేస్తున్నది అక్కడే. విశిష్టమైన ప్రతిభకు పేరు పొందినవాడాయన. అక్కడ ముదురు పసుపచ్చ వన్నెగల గడ్డి చాప మీద బాసెం పట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆయనకున్న ఒకే ఒక ఆచ్ఛాదన పైకప్పు. ఆయనకున్న ఒకే ఒక ఆస్తి భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం. మేము కాళ్ళు చేతులు నేలకు ఆనించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి దివ్యత్వం ఉట్టిపడే ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశ మార్గం దగ్గరున్న కిరసనాయిల్ లాంతరు వింతగా అల్లల్లాడుతోంది. గుడిసె గోడల మీద నీడలు ఆడుతున్నాయి. ఆ సాధువు కళ్ళు సంతోషంతో వెలిగాయి. చక్కని ఆయన పలువరస దగదగా మెరిసింది. ఆయన మాట్లాడే హిందీ నేను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఆయన ముఖ కవళికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ
ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవ్వరికీ సంశయం కలగదు. భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాడు సుఖజీవనాన్ని గురించి ఊహించుకోడు. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడం వల్ల రకరకాల తిళ్ల కోసం మొహం వాచడం ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవి దాచిపెట్టుకోకుండా, ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకుని ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలు ఏవీ ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప వాహనాలు ఎక్కడమన్నది అసలే ఉండదు. మమకారాల్ని తప్పించుకోవడం కోసం వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు. అటువంటి వినయాత్ముడియన. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టం, శాస్త్రి పట్టం గడించినవాడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒకానొక మహత్తర అనుభూతి నాలో వ్యాపించింది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది. ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన. కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి అడిగాను. చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా? మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా? నేను చెప్పేది వినదల్చిన వాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను. ఇంకా ఏం చేస్తారు? గంగ ఒడ్డున తిరుగుతాను. ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే బాగుండునన్న తపన నన్ను వివసుణ్ణి చేసింది. అమెరికాని, అక్కడ నా భుజాల మీదున్న బరువు బాధ్యతల్ని గుర్తు చేసుకున్నాను. లేదు యోగానంద, ఇలా గంగ ఒడ్డున తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు అని ఒక్క క్షణం దిగులుగా అనుకున్నాను. ఆ సాధువు తమ ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని నాకు చెప్పిన తర్వాత నేను చటుక్కున్న ఒక ప్రశ్న వేశాను. మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంతో చెప్తున్నారా, మీ ఆంతరిక అనుభవంతో చెప్తున్నారా? పుస్తకాల్లో చదివింది సగం, అనుభవంలోది సగం అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబు ఇచ్చారు ఆయన. మేము కొంతసేపు ధ్యాన మౌనంలో కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలి వచ్చిన తర్వాత నేను శ్రీ రైట్తో బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయన అన్నాను. ఆ రోజు రాత్రి